తిరుప్పావై గురించి చెప్పుకుందాం. గోద ఈ మార్గశీర్ష మాసంలో 30 రోజుల పాటు పూర్వము రేపల్లెలో గోపికలు ఏ రకముగా అయితే కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనేటువంటి కోరికతోటి వాళ్ళు ఒక వ్రతాన్ని, కాత్యాయని వ్రతాన్ని ఆచరించారో అదే వ్రతాన్ని ఇక్కడ తాను కూడా ఒక గోపికగా భావించుకునే తన్ని తాను ఆచరించడము అనేటువంటిది, ఈ 30 దినములలోనూ కూడా తాను ఒక గోపికగా మిగిలినటువంటి గోపికలతోటి కలిసి వాళ్ళందరూ కలిసి ఈ వ్రతము ఆచరించడము అనేటువంటి ఒక భావనని చక్కటి పాసురములుగా ఆమె ఇచ్చింది. దానికి తిరుప్పావై అని చెప్పి పేరు. ఈ తిరుప్పావైలో ఈ మొట్టమొదటి పాసురములో ఆమె ఈ వ్రతము యొక్క నియమములు ఇటువంటివన్నీ కూడా చెప్తుంది. అంటే ఎందుకు ఈ వ్రతము చేస్తున్నాము, దీనికి స్నాన వ్రతము అని చెప్పి పేరు. అంటే ప్రతిదినము కూడా ఉదయమే ఈ గోపికలందరూ కూడా చక్కగా లేచి ఒకళ్ళనొకళ్ళు లేపుకుని వాళ్ళందరూ అక్కడ వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ కృష్ణుడు భర్తగా కావాలి అనేటువంటి కోరికతోటి పూజ చేయడము అనేటువంటిది ఇందులో ఉండేటువంటి బాహ్యముగా కనిపించేటువంటి ఈ వ్రత విధానం దీంట్లో ఉన్నటువంటిది. అయితే ఈ పాసురములలో ఈమె ఈ వ్రతము మనము చేద్దాము అని చెప్పి సంకల్పించడము, ఈ వ్రతమునకు కావలసినటువంటి నియమములు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడము అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే కళ్ళకు కాటుకు పెట్టుకోకూడదు ఈ వ్రతము చేస్తున్నంతకాలము, తలలో పువ్వులు ధరించకూడదు, ఇటువంటివన్నీ. ఎందుకంటే ఒక దీక్ష, ఒక నిష్ఠ అనేటువంటి వాటితోటి కృష్ణుడు భర్తగా మేము పొందే వరకు మేము ఏ రకమైనటువంటి అలంకారములు కూడా ధరించము, ఆ భగవంతుడు మాకు లభించే వరకు అనేటువంటి ఉద్దేశ్యము. ఆ రకముగా ఈ వ్రత సమయంలో ఎవరిని నిందించకపోవడము, ఎవరి గురించి కూడా చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండడము, పెద్దలని గౌరవించడము, ఇటువంటివన్నీ కూడా ఈమె వ్రతము యొక్క నియమముల కింద చెప్పుకుంటూ వస్తుంది ఈ మొదటి పాసురములలో. ఇంకా అక్కడి నుంచి ఈ గోపికలందరినీ కూడా నిద్ర లేపడము, ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంకా పడుకుంటున్నావు, లే మనం వెళ్ళాలి అని చెప్పి లేపుతూ తీసుకురావడం అనేటువంటిది. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ నందుడి యొక్క ఇంటికి వెళ్ళడము అనేటువంటిది. అక్కడ నందుడి ఇల్లు, ఆ నందుడి ఇంట్లో ఉండేటువంటి ఈ సభ్యులు వీళ్ళందరినీ కూడా కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడికి మమ్మల్ని వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులతోటి చెప్పి ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, కృష్ణుని వీళ్ళు దర్శించుకోవడము, ఆ చిట్ట చివర కృష్ణుడిని వీళ్ళకు కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా కోరుకోవడం అనేటువంటిది. అంటే మాకు అనేకమైనటువంటి ఆభరణాలు, ఎప్పటికీ తరగనటువంటి సంపద, ఈ గోవుల్ని, ఇటువంటివన్నీ, వీటితో పాటు పరాయి అనేటువంటి ఒక వాద్యాన్ని ఇయ్యి అని చెప్పి ఇవన్నీ కూడా కోరుకుంటూ చిట్ట చివరికి నీవే కావాలి అంటే ఇవన్నీ నీ దగ్గరుండేటువంటి పాంచజన్యము కూడా ఇయ్యి అని చెప్పి అడగడము. ఈ పాంచజన్యము ఇవన్నీ కూడా ఆయన ఇస్తే వాటన్నిటితో పాటు కూడా ఆయనే తమ దగ్గరికి వస్తాడు అనేటువంటి ఒక భావనని వ్యక్తపరచడము, ఇటువంటిది ఈ మొత్తము తిరుప్పావైలో ఉండేటువంటి పాసురములన్నింటిలోనూ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ పాసురములను ప్రతిదినము కూడా మనము పాడుకోవడం అనేటువంటిది, అంటే దానికి ధనుర్మాస వ్రత దీక్ష అనేటువంటిది ఉంటుంది. ఆ వ్రతము చేసేటువంటి వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు. సాధారణంగా మన ఇళ్లలో ఏం చేస్తారంటే ఏ రోజునకు సంబంధించినటువంటి పాసురము ఆ రోజు ఒకసారి పఠించి దాని యొక్క అర్థాన్ని కూడా ఒకసారి చదువుకోవడం అనేటువంటిది. ఈ గోదా అష్టోత్తరాన్ని, కృష్ణ అష్టోత్తరాన్ని, ఇటువంటి వాటన్నిటిని కూడా ఆ రోజున మనము చదువుకోవడము. ఈ ధనుర్మాసంలో ఈ ప్రత్యేకముగా ఈ వ్రతముగా కాకపోయినప్పటికీ కూడా ఈ గోదని కూడా స్మరించుకుంటూ ఉండడము, కృష్ణుడికి పువ్వుల మాలల్ని అర్పిస్తూ ఉండడము, మనమే గోదలాగా భావించుకొని ఆ రకమైనటువంటి దీక్షను చేపట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయముగా వస్తోంది. ఈ గోద చేసినటువంటి ఈ వ్రతములో ఉండేటువంటి అంతరార్థము వేరే ఉన్నది. అంటే గోద భూమిలో జన్మించినటువంటి, అంటే భూమి యొక్క పుత్రికగా మనకు లభించింది. అంటే భూమి జీవులు ఎవరైతే ఉంటామో ఈ భూమి మీద జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గోద ప్రతీక. ఈమె కృష్ణుని భర్తగా కావాలని చెప్పి కోరుకుంది. అంటే కృష్ణునిలో ఐక్యము పొందాలి, కృష్ణుని యొక్క సగభాగముగా ఉండాలి, కృష్ణుని యొక్క హృదయములో ఉండాలి అని చెప్పి. ఈ కృష్ణుడు పరమాత్మ అనేటువంటి దానికి ప్రతీక. అంటే జీవి పరమాత్మను చేరడము అనేటువంటి సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధనకు సంబంధించినటువంటి నియమములు ఏవైతే ఉంటాయో ఆ సాధన ఎలాగ సాగుతుందో అదంతా కూడా ఈ తిరుప్పావైలో ఆమె చాలా చక్కగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈ గోదాను ఒక ఆళ్వారుగా, అంటే స్త్రీలలో ముఖ్యమైనటువంటి ఒక ఆండాళ్లుగా
ఆమె చెప్పినటువంటి పాసురములకు మిగిలినటువంటి వాళ్ళందరూ యొక్క పాసురములకు కానీ వాళ్ళ యొక్క రచనలకు కానీ ప్రబంధములకు కానీ ఎటువంటి ప్రాముఖ్యమైతే ఇవ్వడం జరిగిందో వైష్ణవములో వీటితో సమానమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఈ గోద రచించినటువంటి తిరుప్పావైకి ఇవ్వడము జరిగింది. ఈ విష్ణుచిత్తుడు ఒక మాట చెప్పాడని చెప్పి చెప్తారు. ఈ గోద రచించినటువంటి పాసురాలని మీరందరూ కూడా ప్రతిదినము కూడా పఠించండి. ఈ గోద ఆచరించినటువంటి విధానం ఏదైతే ఉందో, గోద జీవించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానిని మీరు ఆచరించండి. దానివల్ల మీరు కూడా గోద యొక్క స్థితిని అనుభవిస్తారు అని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి చెప్తారు. అటువంటి తిరుప్పావైలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ స్నాన వ్రతము అంటే ఇందులో నిజమునకు స్నానము చేయడం అనేటువంటిది కానీ వీళ్ళు వెళ్ళడం కానీ ఇటువంటిది ఏమీ కూడా ఉండదు. దీని పేరు మాత్రము స్నాన వ్రతము. దానికి చాలా చక్కగా మనకు ఇద్దరు ఆచార్యులు, ఒకళ్ళు గోదావైభవం అని చెప్పి ఎకిరాల కృష్ణమాచార్యులు గారు రాశారు. రెండవ ఆయన శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఈ తిరుప్పావైకు చక్కటి తెలుగు అర్థాన్ని ఇచ్చి, తిరుప్పావై ప్రసంగములంటే శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి ప్రసంగములు అన్నట్టుగా తిరుప్పావై గురించి మనకి వివరణ ఇచ్చినటువంటి వారు. ఆయన చాలా చక్కగా చెప్తారు. స్నానవ్రతం అంటే భగవంతుని యొక్క గుణములనేటువంటి ఆ జలకములలో మనము తనివి తీరా మునగడము అనేటువంటిది. అందుకని ఈ తిరుప్పావైలో ఆ కృష్ణుని అనేక రకములుగా కీర్తించడం అనేటువంటిది, అనేక రకములుగా వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అటువంటి గుణములన్నీ కలిగినటువంటి నారాయణని మనం అలాగ స్మరించుకుంటూ ఉంటే అదే మనలో ఉండేటువంటి మానసికమైనటువంటి ఆంతరికమైనటువంటి కల్మషములన్నింటినీ కూడా పోగొట్టేటువంటి ఆ జలముల కింద ఈ మనము చేసేటువంటి కీర్తనలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక స్నానవ్రతము అని చెప్పారు. బాహ్యమైనటువంటి స్నానం ఏ రకముగా అయితే బాహ్యమైనటువంటి కాలుష్యాన్ని పోగొడుతుందో, మన శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేస్తుందో, మనము చేసేటువంటి భగవంతుని యొక్క గుణగానము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటి స్నానము మనలో ఉండేటువంటి మానసికమైనటువంటి ఈ కాలుష్యాన్నంతటి కూడా పోగొడుతుంది. కాబట్టి దీనికి స్నానవ్రతం అని చెప్పి పేరు వచ్చింది. అలాగే ఇంతకుముందు మనము మార్గశీర్షము యొక్క ఒక ముఖ్య విశేషం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నాం. దాంట్లో మార్గశీర్షం అనేటువంటి పదానికి ఇంకొక అర్థాన్ని కూడా చెప్తారు. మార్గము అంటే మనం వెళ్ళేటువంటి సాధనా మార్గము, దాంట్లో శీర్షము అంటే తలకాయ లాంటిది, అంటే చాలా అత్యుత్తమమైనటువంటి సాధన. అందుకని మార్గశీర్షానికి మనకు ఉండేటువంటి ఆ ప్రాముఖ్యం ఏదైతే ఉందో దాంట్లో ఈ అర్థాన్ని కూడా మనం జోడించుకుంటే, అంటే మనం చేసేటువంటి సాధనలో అత్యుత్తమమైనటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఈ మాసములో మనకు జరుగుతుంది. కాబట్టి మార్గశీర్ష మాసము అనేటువంటి పేరు వచ్చింది. ఇలాగే ఈ ధనుర్మాసం అనేటువంటిది దేవతలకు ఉత్తరాయణం అని చెప్పుకున్నాం. కాబట్టి అటు సౌరమానము ప్రకారము చాంద్రమానము ప్రకారము కూడా ఈ తిరుప్పావై అనేటువంటి ఈ పాశ్రముల యొక్క గానము చేయడము అనేటువంటి దాని ద్వారా మనలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు అనేటువంటివి చాలా చక్కగా మనకి విస్తరిస్తాయి, అవి వికసిస్తాయి. దానివల్ల అచ్చమైనటువంటి మార్గం ఏదో మనకి తెలుస్తుంది. ఈ గోద అనేటువంటి ఆమె యొక్క జన్మ కారణముగా కూడా ఏం చెప్తారంటే శ్రీకృష్ణుని యొక్క కీర్తనలను చేయడము, ఆయనకు సమర్పణ చేయడము, అంటే ఆయనకు పూలమాలల్ని అర్పించడము, అంటే ఆమె ధరించినటువంటి పూలమాలల్ని ఇవ్వడం అంటే మనలో మనము ధరించేటువంటి గుణములు కానీ అవలక్షణములు కానీ మన యొక్క మానసికమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సమస్తము భగవంతుడికి మనం సమర్పణ చేసుకోవడము. దానికే ప్రతీకగా ఈ గోద ఈ పువ్వుల మాలల్ని తను ధరించి కృష్ణునికి ఇచ్చింది అని చెప్పారు. అంటే ధరించడము అనేటువంటిది మనలో ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే ధారణ. ఈ ధారణ మనం ఏం చేయాలి? భగవంతునికి సమర్పణ చేసుకోవాలి. అప్పుడు మనకేమిటవుతుంది? మనముగా ఉండకుండా భగవంతుని యొక్క మెడలో హారముగా ఉంటాం, ఆయన యొక్క స్పర్శలో మనము ఉంటాం. అందుకని చెప్పి ఈ పువ్వుల మాలల్ని ఆమె ఇవ్వడము అనేటువంటిది జరిగింది. అందుకని కృష్ణుని యొక్క కీర్తనము, కృష్ణునికి ఏదైనా సమర్పించడము అనేటువంటిది ఏ రకముగా జరగాలో అది చూపించడము కోసమే ఆమె జన్మించింది అని చెప్పి చెప్తారు. పైగా ఆమె చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఉపనిషత్తుల యొక్క సారము అని చెప్పి కూడా చెప్తారు. ఆ ఉపనిషత్తుల యొక్క సారమునే ఆమె మనకి తిరుప్పావైలో ఇచ్చింది. ఈ సారం ఏమిటి అనేటువంటిది మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం.